So, hi team, I'm Kumdar team. I'm founder CEO to Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So topic ఏంటంటే next exam బెటరా లేదంటే యూఎస్ఎంఎల్ఏ బెటరా అంటే నాట్ ఓన్లీ ద యూఎస్ఎంఎల్ఏ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇండియాలో వచ్చి మెడికల్ పీజీ బెటరా లేదా యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు లేదా యూకే అవ్వచ్చు కెనడా అవ్వచ్చు ఆస్ట్రేలియా అవ్వచ్చు న్యూజిలాండ్ అవ్వచ్చు అంటే మీరు ఎక్కడైతే చదువుకున్నా అక్కడి నుంచి అంటూ మళ్ళీ ఇండియా రాకుండా మీరు యూఎస్ఎల్ మోస్ట్లీ యూఎస్ అంటారు కాబట్టి యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కాబట్టి అది బెటరా అసలు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏది బెటర్ అనేది ఈరోజు జస్ట్ చెక్ చేద్దాం. సో చెక్ చేసే పాయింట్లో సరికి ఒక 5 పాయింట్స్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఒక 5 తీసుకున్నామండి. సో ఆ 5 సరిగ్గా బడ్జెట్ తర్వాత ఈజీ టు క్రాక్ అంటే ఎంత బడ్జెట్ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, తర్వాత ఈజీ టు క్రాక్ నెక్స్ట్ ఎగ్జామ్ సింపుల్ గా ఉంటుందా యూఎస్ఎంఎల్ఏ సింపుల్ గా ఉంటుందా, కాంపిటీషన్ సో నెక్స్ట్ ఎగ్జామ్ కాంపిటీషన్ హైగా ఉంటుందా యూఎస్ఎంఎల్ఏ కాంపిటీషన్ హైగా ఉంటుందా, సో క్వశ్చన్ పేపర్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుందా హార్డ్ గా ఉంటుందా, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇండియాలో సీట్స్ ఎక్కువ ఉంటాయా మీరు యూఎస్ఏ కెనడాలో సీట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ ని పారామీటర్ గా బేస్ చేసుకొని మీకు అనేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏదనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీకు ఇంకా ఎడిషనల్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే పాయింట్ వైజ్ గా యాడ్ చేసుకోండి. ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్. మన బడ్జెట్ కావాల్సిందే, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో కావాల్సిందే, కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియాల్సిందే. ముందు బడ్జెట్ ఇంపార్టెంట్, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇంపార్టెంట్, కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియాలి, సీట్స్ ఎన్నో తెలియాలి, తర్వాత సరికి అసలు ఎలా క్రాక్ చేయాలి, ఈజీ టు క్రాక్ ఏది ఉంటుందో తెలిస్తాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్. మీరు అడిషనల్ ఇంకేదన్నా ఉన్నా సరే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇది. ఓకే, సో మీరు ఇంకో విషయం సార్, మనకి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే కంపల్సరీ వస్తారు సార్ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం 100% వస్తారు ఆ డిగ్రీ మీరు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్సే ఉండదు. కంపల్సరీగా వస్తారు ఎస్పెషల్లీ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ వాట్ ఎవర్ ద కంట్రీస్, ఆ కంట్రీస్ నుంచి వెళ్ళే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేటరీ. మీరు ఏ కంట్రీ ఎక్సెప్ట్ రష్యా, రిమైనింగ్ ఏ కంట్రీస్కి వెళ్ళినా సరే, ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫర్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదర్వైజ్ ఆ డిగ్రీ ఇండియాలో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఆర్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళు అందుకని మోస్ట్లీ ఏంటంటే అటు నుంచి అటు యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళమని చెప్తారు. అది అనేది సక్సెస్ రేట్. ఇంకో విషయం కూడా చెప్పేది ఇప్పుడు చెప్తా, సక్సెస్ రేట్ కూడా ఇక్కడ 6th పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ 5th పాయింట్ అనేది 6th పాయింట్. మీకు సక్సెస్ రేట్ కూడా చెప్తాను ఎంత ఉంటుందో సక్సెస్ రేట్. సో సక్సెస్ రేట్ కూడా అంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేసరికి సార్ ఫస్ట్ మీకు యూఎస్ఎంఎల్ఏ సక్సెస్ రేట్ వచ్చేసరికి 1% అండి, ఓన్లీ 1%. మీకు ఇది వచ్చేసరికి సక్సెస్ రేట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వచ్చేసరికి 50 to 60% ఉంటుంది. యావరేజ్ నేను చెప్పేది యావరేజ్. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చండి. క్రాక్ వచ్చేసరికి ఈజీ టు క్రాక్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. యూఎస్ఎంఎల్ఏ హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే రాస్తారు. అదే యూఎస్ఎంఎల్ఏ వచ్చేసరికి అందరూ ఆల్ ఓవర్ ద వరల్డ్ రాస్తారు. ఓకేనండి. తర్వాత సార్ కాంపిటీషన్, మీకు ఇండియాలోనే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకో చెప్తాను ఒకసారి జస్ట్. తర్వాత సార్ క్వశ్చన్ పేపర్, మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి వెరీ సింపుల్. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ సింపుల్ కంపారిటివ్ యూఎస్ఎంఎల్ఏ. ఓకేనండి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, మీకు ఇండియాలోనే సీట్స్ ఎక్కువ ఉంటాయి, ఏ క్లాస్ ఉండవు. ఎందుకు ఉండవు? సో మీకు చెప్పాను. సో సక్సెస్ రేట్ వచ్చేసరికి ఇండియాలో వచ్చేసరికి 50 నుంచి 60% సక్సెస్ రేట్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్. ఎందుకు చెప్తాను జాగ్రత్తగా వినండి. తర్వాత వచ్చేసరికి ఈజీ టు క్రాక్, నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాంపిటీషన్ 100% కాంపిటీషన్ ఉంటుంది, నీల్ కాంపిటీషన్. ఇండియాలో వచ్చేసరికి అసలు కాంపిటీషన్ ఉండదు. తర్వాత క్వశ్చన్ పేపర్ వెరీ ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ 100% అవైలబుల్ ఉంటాయి, 100% ఉంటాయి అవైలబిలిటీ. ఎందుకు నేను ఇన్ని పాయింట్స్ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఎందుకు మీకు అడ్వాంటేజ్ చేసి చెప్తున్నానంటే 100% నిజాలండి నేను చెప్పేవి కూడా. కాబట్టి చెక్ చేసి జస్ట్ మీకు ఒక లాజిక్ చెప్తాను వినండి. సో దాంతోపాటు ఒకసారి మీకు యూఎస్ఎంఎల్ఏ ఎందుకు చెప్తారు, యూఎస్ఎంఎల్ఏ మీకు యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఆస్ట్రేలియా నేను కూడా అంటే వెళ్ళొచ్చు, 100% వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే సో కంపల్సరీగా వచ్చేసరికి మీకు చాలా మంది ఇప్పుడు వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్ ఏం చెప్తున్నారంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వకపోతే మీరు ఇండియా రావడానికి ఛాన్స్ లేదు. ఒకే రూట్ లో చెప్తారు, అటు నుంచి యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి అంటారు. అది వన్ రూట్ వన్ వే అనేది ఇక్కడ 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఏ కంట్రీ వెళ్ళినా సరే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అయ్యి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇండియా వచ్చే రిటర్న్ లో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఒకవేళ యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా అవ్వకపోయినా మీకు ఎప్పుడైనా 3 ఆప్షన్స్ ఉండాలి. ఏదైనా మీరు చదువుకునే కంట్రీ మంచి డెవలప్డ్ కంట్రీ అయితే అక్కడి నుంచి మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అక్కడైనా ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ ఉండాలి. లేదంటే అటు నుంచి యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా అయినా ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. ఈ రెండు కుదరదు అనుకుంటే ఇండియా అయినా రావాలి. ఎప్పుడు కూడా మీరు 1 వేలోనే అటు నుంచి యూఎస్ వెళ్ళిపోతాను, ఇక్కడ మాకు నచ్చలేదు, ఇండియా అంటే నచ్చలేదు, సీట్స్ లేవు, అవి ఇవి అని. ఓకే, నేను కాదని చెప్పట్లా. బట్ ఇంజనీరింగ్ వేరు, ఎంబీబీఎస్ వేరండి. మీకు సక్సెస్ రేట్ ఓన్లీ 1% మాత్రమే ఉంటుంది. అది ఇంజనీరింగ్ వాళ్ళకి 99% ఉంటుంది సక్సెస్ రేటు. సో కాబట్టి అది ఇంజనీరింగ్ ఈజ్ ఎంటైర్లీ ఆపోజిట్ అనమాట మనకి. ఎందుకు మీకు ఇండియాలో ఒకసారికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ సింపుల్గా ఉంటుందని ఒక సింపుల్ లాజిక్ అండి చెప్తాను, ఒకసారి వినండి. సో మీకు ఇంత ముందు సార్ మనకి బిఫోర్ 2019 అంటే 2019 అంటే ఏంటి,
ఎంసీఐ ఉన్నప్పుడు సార్ మనకి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎంబీబీఎస్లో జాయిన్ అయితే 100 మంది డాక్టర్లు అయ్యేవాళ్ళు, అవునా? అదే 2019 తర్వాత ఈ ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసి 100 మంది ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకసారి 100 మంది ఎంబీబీఎస్ జాయిన్ అవ్వచ్చు. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుతారంటే ఆల్మోస్ట్ అసలు 50% మాత్రం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. ఎందుకు అంటే 100% మీకు పాస్ అవుతారు అనుకుంటే అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లేదు 2020లో 2019లో ఎంసీఏలానే 100 మంది ఎంబీబీఎస్ జాయిన్ 100% ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 100 మెంబర్స్ ఎంబీబీఎస్ పాస్ అయ్యేవాళ్ళు. బట్ ఇక్కడ అలా ఉండదు. ఖచ్చితంగా మంచి క్యాలిబర్, మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రం 100% వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ 100 మంది పాస్ అయితే ఇక్కడ ఎంతమంది పాస్ అవుతున్నారు? ఓన్లీ 50 మంది నెక్స్ట్ ఎగ్జామ్. బికాస్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్ 100 మెంబర్స్ పాస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంసీఏ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకురావాల్సిన అవసరం లేదు. దాంతో పాటు సరే మనకి ఏంటంటే ఇంకో మెడికల్ పీజీ కూడా మళ్ళీ నెక్స్ట్ 2 ఎగ్జామ్ పెడతారండి. ఇక్కడ నెక్స్ట్ 2 పెట్టేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ నెక్స్ట్ 1లో పాస్ అయిన యావరేజ్ గా 50 to 60% మళ్ళీ పాస్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసరికి మీకు 25% మాత్రమే ఓవరాల్ గా వచ్చేసరికి మంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు. మంచి స్టూడెంట్స్ అంటే ఎవరంటారు? మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో చదవాలి. ఏదో మనకి బి కేటగిరీ, సి కేటగిరీ ఎక్కడ పడితే అక్కడ చదివే డీమ్డ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ చదివితే 100% ఇంపాసిబుల్ టు క్రాక్ ద నెక్స్ట్ ఎగ్జామ్. సేమ్ అయితే అబ్రాడ్లో కూడా అంతే. ఈ అండర్డెవలప్డ్ కంట్రీ ప్రైవేట్ కాలేజీలో ఏదో నార్మల్గా అడ్వర్టైజ్మెంట్ చేసే కాలేజీలో చదివితే మాత్రం, కంటెంట్ లేని కాలేజీలో చదివితే 100% సేమ్ పరిస్థితి ఇదే ఇండియాలోనే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి. సో సబ్జెక్ట్ లేదు, కంటెంట్ లేదు, మంచి యూనివర్సిటీ కాదు, మంచి కంట్రీ కాదు, ఆ కంట్రీలో వెళ్ళి మీరు ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ సబ్జెక్ట్ లేనప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేనప్పుడు యూఎస్ఎం వెళ్ళి యూకే కెనడాలో అసలు అసంభవం. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. ఎందుకు సింపుల్ అంటున్నానంటే ఓన్లీ బయాలజీ బేస్డ్, ఓన్లీ ఎంబీబీఎస్ అనేది ఎంబీబీఎస్ కంటెంట్ అంతా మీకు ఓన్లీ బయాలజీ బేస్ మాత్రమే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండవు, ఓన్లీ బయాలజీ బేస్ మాత్రమే ఉంటుంది. సో బయాలజీ బేస్ కాబట్టి 100% సక్సెస్ అవ్వచ్చు. జస్ట్ మీరు లిటిల్ బిట్ మీ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి లేదా నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీరు ఎంతైతే కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారు, అదే ఎఫర్ట్స్ మీరు ఎంబీబీఎస్లో ఎవ్రీ ఇయర్ పెడితే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే అలాంగ్ విత్ మీకు నెక్స్ట్ మనం ఇచ్చే యూనివర్సిటీస్ కూడా మీకు హై అండ్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, మంచి మంచి యూనివర్సిటీస్ కాబట్టి మంచి మంచి కంటెంట్ వస్తుంది, మంచి మంచి సబ్జెక్ట్ వస్తుంది. మంచి సబ్జెక్ట్ వచ్చిన ఆటోమేటిక్గా మంచి స్టూడెంట్ అవుతారు. మంచి స్టూడెంట్ అప్పుడు మంచి సబ్జెక్ట్ కంటెంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో కాబట్టి మీరు అందుకని నేను చెప్పేది అండర్డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అవ్వద్దు, ప్రైవేట్ కాలేజీలు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఇంతకుముందు ఇంత చాలా మంది తెలియదు ఇది. సో ఎంసీఏ వచ్చిన తర్వాత ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే 100 మంది డాక్టర్లు అయితే 100 మంది పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ మాత్రమే సబ్జెక్టు కంటెంట్ ఉందో వాళ్ళ మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్ ద్వారా బయటికి తీసుకొస్తారు. అప్పుడు ఏంటి ఆటోమేటిక్ స్క్రాప్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఓన్లీ మంచి క్రీమ్ బ్యాచ్ మాత్రం బయటకు వస్తుంది. వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే అప్పుడు మెడికల్ పీసీకి సెలెక్ట్ చేస్తారు. అంటే 2 సార్లు ఫిల్టర్ అవుతారు. ఇక్కడ 1 టైం మాత్రం ఫిల్టర్ అవుతారు. దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ సీట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఎంసీఏ ఉన్నప్పుడు ఏమయ్యేది? ఏ కేటగిరీ ఫస్ట్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడానికి ఏ కేటగిరీ, బి కేటగిరీ 100% జాయిన్ అయ్యేవాళ్ళు, 100% ఎంబీబీఎస్ అయ్యేవాళ్ళు. అక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ లేదు. తర్వాత మెడికల్ పీజీలో కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ. ఇప్పుడు కనీసం ఒక 5 కోట్లు ఉంటే ఇంత ముందు సరికి 100% ఎంబీబీఎస్ అయిపోయింది, మెడికల్ పీజీ కూడా అయిపోయింది. ఇప్పుడు అవ్వమని చెప్పండి, ఇప్పుడు 100% అవ్వదు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రం సేమ్ లేదు నీట్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అది పాస్ అయిన మాత్రం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే రాదు. ఆల్మోస్ట్ 50% స్క్రాప్ ఇస్ గాన్. ఓన్లీ 50% మాత్రం బయటకు వస్తారు. ఆ 50లో మళ్ళీ నెక్స్ట్ 2 ఎగ్జామ్ పెట్టి మళ్ళీ మంచి వాళ్ళు బయటకు తీస్తారు. అప్పుడు 100% అందరికి మెడికల్ పీ సీట్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 50 మెడికల్ పీ సీట్స్ మ్యాండేటరీగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 50% ఫెయిల్ అవుతారు. 50% మీకు పాస్ అయినప్పుడు 50% ఆల్మోస్ట్ అలా అక్కడ హాఫ్ ఆఫ్ ద మెడికల్ ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు అంటే 50,000 మెడికల్ పీ సీట్స్ మీకు ఆల్రెడీ ఉంటాయి. ఇక్కడ పాస్ అయితే 50,000 కదా, అందరికి మెడికల్ పీ సీట్స్ ఉంటాయి. మీకు లాజిక్ అర్థమైందా? మీకు లాజిక్ అర్థం అవ్వకపోతే మన డాక్టర్ బిజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశారు ఈ కంటెంట్ గురించి. లేదా నాకు ఒకసారి కాల్ చేయండి, లేదా సపరేట్గా టుమారో ఐ విల్ ఒక సెషన్ కండక్ట్ చేస్తాను. జస్ట్ ఇలాంటి ఒక పూర్తిగా ఫుల్ ప్లేజ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఆ నెక్స్ట్ 180 ఎంసీ ఏంటి మొత్తం రేపు ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ మన డాక్టర్ బిజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంది, చూడండి. నేను చెప్పేది అది. బడ్జెట్ ఏంటి మీకు? అసలు మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అసలు బడ్జెట్ అవసరం లేదు. అసలు నెక్స్ట్ ఎగ్జామ్ బడ్జెట్ ఏముంది? ఎంబీబీఎస్ చదువుతారు, యావరేజ్ ఒక కోచింగ్ లాంటిది మేము ఫస్ట్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. మహా అయితే 25,000, అది ఇన్ అడిషన్ టు మనకి మామూలు 25,000 ఒక 1 వే ఫ్లైట్ టికెట్ అంతా. అదే యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయమని చెప్పండి, స్టెప్ 1కు 20 లక్షలు, స్టెప్ 2కు ₹1 కోటి, స్టెప్ 3కు అది సక్సెస్ రేట్ 0%. ఇప్పటి వరకు నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకో మార్కెట్లో ఉన్నారు కదా, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పాస్ అయ్యి సక్సెస్ అయ్యి మెడికల్ పీజీ చేసే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేరు ఏపీ తెలంగాణ నుంచి. అది అంతా అబద్ధం అనమాట. ఎవరు సక్సెస్ అయిన లేరు.
100% అది. లేదంటే జార్జియా నుంచో కిర్గిస్తాన్ నుంచో వియత్నాం నుంచి వెళ్ళి ఉంటారు కదా, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఒక్కరైనా అలా మెడికల్ పీజీ సక్సెస్ అయిన ఒక్కరుగా ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేరు ఏపీ తెలంగాణ నుంచి. అది అబద్ధం. కాబట్టి చెక్ చేయండి ఒకసారి. అది ఎక్స్పెన్సివ్. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్. మీకు ఏదో ఒక ఆప్షన్ చూపించాలి కదా, యూఎస్ఏ యూకే కెనడా అని. అది కాక మనకేంటంటే యూఎస్ఏ యూకే కెనడా అంటే అది ఒక మనకు ఒక ఫోబియాలో ఉంటాం. అందరూ ఇంజనీరింగ్ వాళ్ళకి వెళ్తున్నారు కదని. వాళ్ళకి సక్సెస్ రేట్ 99% ఉంటుంది, మనకు ఓన్లీ 1% మాత్రం ఉంటుంది. వాళ్ళది అనేది 1 సంవత్సరం అంటే 2 సంవత్సరాలు జాబ్ ఉండదు, మనది పర్మనెంట్. అది అసలు మనకి ఎండ్లెస్ అనమాట. మనకి టైం కూడా ఉండదు జాబ్ సెటిల్ అయితే. అది వాళ్ళకి మనకు 100% అసలు ఆపోజిట్ అనమాట. ఎవ్రీథింగ్ ఎర్నింగ్లో కూడా అంతే, ప్రతి దాంట్లో ఆపోజిట్. సో మీకు అర్థమైంది కదా ఎందుకు ఈజీగా క్రాక్ చేయొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్. వెరీ సింపుల్. ఇండియాలో పాపులేషన్ వచ్చేసరికి ఎక్కువ పాపులేషన్, ఎక్కువ మంది డాక్టర్ రిక్వైర్మెంట్ ఉంటారు. పేపర్ చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ మంచి కాలేజీ, మంచి యూనివర్సిటీ, మంచి సబ్జెక్ట్ ఉన్న కాలేజీలో చదివితే మాత్రమే. కాంపిటీషన్ అవ్వచ్చు, ఈజీ టు క్రాక్ పేపర్ అవ్వచ్చు, ఇవన్నీ మంచి యూనివర్సిటీ, మంచి కంటెంట్ మీద ఆధారపడి ఉంటాయి. అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ చెప్పా కదా. సో 100% వచ్చేసరికి బడ్జెట్ కూడా మీకు యూఎస్ఎంఎల్ఈ బడ్జెట్ 1.5-2 కోట్లు వస్తుంది. లేదా 20 లక్షలు 25,000 అయిపోతుంది నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఆన్లైన్లో. సక్సెస్ రేట్ మీకు 50 to 60% మినిమం సక్సెస్ రేట్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్. మినిమం అది, ఇంకా మ్యాక్సిమం మనం చెప్పలేము బేస్డ్ ఆన్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ స్టాండర్డ్స్ని బట్టి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, క్వరీస్ ఉన్నాయి, జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, టుమారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోసారి కూడా. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంసీఐ గురించి, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి. ఒకసారి చూడండి, నేను టుమారో ఒక వీడియో క్లియర్ కట్గా చేసి పంపిస్తాను. ఓకేనా. నేను యూఎస్ఎంఎల్ఈ యూకే కెనడా వెళ్ళొద్దని చెప్పట్లా, డిస్క్లైమర్ ఒకటి. ఎందుకంటే 100% వెళ్ళొచ్చు. నేను చెప్పేదంటే ప్రొవైడెడ్ మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. రష్యా అంటే డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. అప్పుడు మంచి మంచి సబ్జెక్టు, మంచి మంచి కంటెంట్, మంచి మంచి ఇంక్లెక్స్ ఎక్స్పోజర్ వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం యూఎస్ఏ యూకే కెనడా, ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలంటే మంచి కాలేజ్లో చదవాలి కదా. మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్ కిర్గిస్తాన్ వెళ్తాను, అటు నుంచి యూఎస్ వెళ్తాను, కెనడా వెళ్తానంటే అది వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. అసలు ఆ ఛాన్స్ లేదు, అసలు ఇన్ఎలిజిబుల్. ఎవరైనా కిర్గిస్తాన్ నుంచి యూఎస్ వెళ్ళాలి అడగండి, ఒక్కరు కూడా ఉండరు. జార్జియా జస్ట్ అది ఫస్ట్ స్టెప్ 1 స్టెప్ 2 అనేది అది ఇప్పుడు రూల్స్ మార్చారు కాబట్టి స్టెప్ 1 స్టెప్ 2 ఎవరైనా వెళ్తారు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకొని మనం ఖర్చు పెట్టుకొని మనం చేసేది కాబట్టి ₹1 ఖర్చు పెడితే ఆ తర్వాత అర్థమవుతుంది మనకి. స్టెప్ 3లో ఉంటుంది అసైన్మెంట్స్. ఓకేనండి. కాబట్టి అది సో అది ఎక్స్పెన్సివ్. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వెళ్ళొచ్చు. నేను ప్రొవైడ్ దట్. ఇప్పుడు ఈ జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం వెళ్తారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎన్ఎంసీ రూల్స్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేయాలా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవట్లా, మీరు వియత్నంలో అసలు సక్సెస్ అవ్వలేరు, జార్జియా లాంటి కంట్రీలో సక్సెస్ అవ్వలేరు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే. అటు నుంచి అటు యూఎస్ఏ అక్కడ సక్సెస్ అవ్వలేరు, ఇండియాలో ఇన్ఎలిజిబుల్ మీరు. ఎందుకు? ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అయ్యే కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు, అవ్వడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే 80% ఇప్పుడు మీరు కిర్గిస్తాన్లో చదవాల్సిన అవసరం ఏముంది, జార్జియాలో చదవాల్సిన అవసరం ఏముంది అక్కడ. యూఎస్ఎంఎల్ఈ అంటారు, ఎవరైనా ఒక్కరైనా పాస్ అయిన వాళ్ళు, ఒక్కరు పాస్ అయిన వాళ్ళు ఏపీ తెలంగాణ నుంచి ఒక్కరైనా యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అంతా క్లియర్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారు? ఒక్కరు కూడా లేరు, ఉండరు కూడా. ఇది జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రం ఇదంతా, అంత మించి ఏమీ లేదు. ఓకేనా. అది సో కాబట్టి కంపల్సరీగా జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ వెళ్ళే ముందు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఎస్పెషల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ నాట్ ఇవ్వట్లేదు అసలు, ఎక్సెప్ట్ రష్యా. నాకు తెలిసినంత వరకు ఎక్సెప్ట్ రష్యా, ఏ కంట్రీ కూడా అఫీషియల్గా, ఒక్క కంట్రీ కూడా అఫీషియల్గా అన్ని రూల్స్ ఫాలో అవ్వట్లేదు. మీరుకైనా ఎవరు వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తే కుదరదు. ఖచ్చితంగా 100% ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలి. అదికైనా లేకపోతే ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్. ఖచ్చితంగా జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ అంటే ఖచ్చితంగా చెక్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.